సరే కానీ ఎక్కడిది బ్యాడ్ స్మెల్ ఎవరిది గది? ఆ గది నాదేలే బాబు. ఏ ఇలా పూజ పట్టించావే? వెనక మధ్యలో వెంకటస్వామి ఉన్నప్పుడు నా గదిని రుద్ది శుద్ధి చేసుకొని ముద్దుగా వాడుకునేవాడు. ఇప్పుడు ఆయన లేడా? ఆయన లేకనే ఆయన అర్థం అంటే నా గది అడవిలాగా తయారైపోయి వాడకం లేక వదిలేసి తీరకలేక తీసేసాడు. తప్ప నువ్వు అట్లా ఫెయిల్ అయితేనే ఫెయిల్ అయినట్టే. వ్యవసాయమైన మానుకోవచ్చు కానీ వ్యాపారం మానుకోకూడదు. నలుగురు కూలీలు పంపిస్తా, కర్రకు చీపురు కట్టి బోసు తులిపించి బండల గడికి చున్నం కొట్టి చోకు చేయించు, రుచావుడి కన మనకు. ఊరు పొమ్మంటుంది, కాడు రమ్మంటుంది. నాకు నా గదికి అందం అలంకారం ఎందుకు లేనాయన? సరే కానీ బాబు, గదులు చూశారు, గదుల్లో అలంకారం చూడండి. నామాల స్వామి, నాగేంద్ర స్వామి, నటరాజ్ అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఆ పక్కన పోలీస్ ఆయన ఫోటో పెట్టించకపోయావా? ఆ గుర్తుకి మీ వృత్తికి చిల్లికి చింత పంటది ఉంటుంది. సరే కానీ బాబు, అన్ని ఫోటోలు చూశారుగా, అన్ని ఫోటోలు చూశారుగా. ఈ ఫోటో ఎవరిదో చూడండి. ఎవరిదా ఫోటో? ఆ ఫోటో నాదే బాబు. నా ఫోటో నువ్వేందో కాలు పైకి ఎత్తున్నాడు, ఒంగని పెడుతున్నాడుగా దండం. అది నాటకంలో ఎండింగ్ సీన్. ఓహో, ఎండింగ్ లో వెండింగ్ అనమాట, చివర్లో రన్నింగేగా. అల్లుడు గారు అడుగు పెట్టారో లేదో అప్పుడే అత్తతో హాస్యం లేదు, ఆమెతో లేదు కానీ అమ్మాయి ఇది వస్తుంది. ఆయన తమరు వచ్చారని సింగారించుకుంటుంది. సింగారించుకుంటుందా? షూటింగ్లకి ఏమైనా పంపా? అదేవిడి బాబు అలా అంటారు. తమరు వస్తున్నారని తెలిసి షూటింగ్లకు మీటింగ్లకు పంపిస్తానా? పంపించలే, మరి పిలిపించు. అమ్మి, నా సుబ్బారావు గారు అని ఒకే రీతిన కలవరిస్తుంది కదే. ఇదిగోనమ్మా వచ్చాడు నా వరాల. ఏంది కుప్ప అన్నావు? అప్పు కోసమా? అప్పు కోసం అయితే నైసుగా తప్పుకుంటారా ఏంటి? తప్పుగా గొప్పగా ఒప్పుకొని తగిలించుకున్నాను, తగినంత ఐటమ్ ఉండద్దు. ఏం చెప్పమంటారు? వేస్ట్ మాటలేం చెప్పదు, ఉన్నది. అమ్మాయి మిమ్మల్ని మేచి వాడికి చిల్లో చూసింది. ఎదురు నుంచా వెనక నుంచి? ఏమనైనా చూసింది అమ్మాయి. అట్ట కాదులే, వెనక నుంచి అయితే ఎవరైనా ఒకటగానే కనబడతారు, కొండకి సట్టు పెట్టినట్టు. ఎదురు నుంచి అయితే చూడగానే కళలో. ఏంద్ర ఆయన చూడగానే కళలో పడేది? కనపట్ల రంగనాయకులు పంగనామాలు. ఇంకా డాడేలే ఆ నామాలను తేలిగ్గా తీసే పగల తప్ప మనిషికి నియమాలు లేకపోయినా ముఖానికి నామాలు ఉంటే వాడు ఎక్కడికి పోయినా 100కు 100 రూపాయలు చలామణి. మీ చలామణి మాట ఎలా ఉండా? ఈ ప్రొద్దు మా అమ్మాయి మిమ్మల్ని చూసింది మాత్రం ఒకటే కలవరంతలో మంచంలో ఎగిరెగిరి పడుతుంది. అమ్మాయి మంచంలో ఎగిరెగిరి పడతా. అవును బాబు. తప్ప మంచం కింద ఎవడన్నా ఉండాడేమో చూడు. అదేం కాదు, మీ మీద బెంగ పెట్టుకుని అన్నం నీళ్లు కూడా మానేసి. అజీర్తి కాదు, ఆయాసం కాదు. సెల్ టైమ్స్ వాళ్ళు చూస్తే చిల్లర కొట్టడు కంగారు పడతారు, ఎలా పడుతుంది. అదే పోలీసు వాళ్ళని చూసి పోరంబాకోళ్ళు భయపడ్డట్టు. అలా ఎందుకు అనుకోని మున్సిపాలిటీ ఆఫీసులను చూసి మీ వ్యాపారస్తులు భయపడ్డారు. అసలు నేను ఇల్లు బయలుదేరిన వేళ చాలా మంచి. ఏం జరిగింది? టైగర్ లేదు, టైగర్ ఉండండి బాబు. అమ్మి, టైగర్ అంటే ఏమిటి? అత్తమ్మ గారు మీకు ఇంగ్లీషు రాదా? రాకే నాయన రొచ్చు రేపు బట్టదనానికి ఎందుకురా బర్మా సుట్టని, ఈ ముండకి ఎందుకో ఇంగ్లీష్, సింగుడకి ఎందుకురా పత్తి పేరమన్నట్టు సుబ్బారావు గారికి ఎందుకో మాతో సరసాలు. టైగర్ అంటే లత్తప్ప కుక్క. నేను అలా అనుకోవాలి, సునకం సుబ్బారావు గారు అనుకున్నా. అసలు కుక్క మాట ఎందుకు ఇక్కడ? నేను నిద్రలేస్తూ మా బోడెప్ప ముఖం చూసా, అమ్మతోడు దాని ముఖం చూస్తే ఎదురైతే ఎల్లికలా పడ్డట్టే ఏదో లాభం తగిలిందన్నమాట. మీరు ఏ ముఖం చూసినా ఈ ప్రొద్దు మా అమ్మాయి మాత్రం ఎవరిదో మంచి ముఖమే చూసింది, లేకుంటే మీలాంటి వాళ్ళు మా ఇంటికి వస్తారా అని. ఏ ముఖం ఎందుకు తప్ప సిరిగల్ల ముఖం, చిత్రమైన ముఖం ఏమంటే ఎవరిది బాబు? నీదేలా తప్ప నాదే. ఓసిని ఇరుపు తగలబడగదే. అందుకే సకాలంలో కురవాల్సిన వర్షాలు కురవకుండా మారుకున్నాయి. లతప్ప, నీ ఖాతాదారులు మొత్తం కాటికి పోయినా బొట్టైన తొడని గట్టి ముత్తైదివి. ఆంధ్ర రాష్ట్రానికి ఆనకట్లాంటి దానివి కదా. తమరు మాత్రం ఏం తక్కువ ఆయన మన భారతదేశానికి బొల్లకట్టు లాంటి వాడు. నిజమేనంట. అయినా తమకేం తక్కువ? ఎరుపు తక్కువ, ఎత్తు తక్కువ, అందం తక్కువ, మందం తక్కువ, వ్యవహారం తక్కువ, వ్యాపారం తక్కువ. తప్ప ఇవన్నీ మనకు ఉంటేనే అంటున్నావా, లేకపోతే మీ అలవాటు ప్రకారం? అదేంటి బాబు అలా అంటారు? పెద్ద ముండని పెడేలుని అబద్ధం ఆడగలనా? మీ అందము మీ చందము, మీ అందము మీ చందము, మీ ఐశ్వర్యము మీ చతురికై పరికించిన మరి నీ భంగిమ నువ్వు నాశనం గాను మైదుకూరు బస్ స్టాండ్ అని తెలుపు చేసేవే.
నేను వచ్చింది మీ భంగిమలు చూడటానికి, అమ్మాయి బామా కరపం చూడటానికి. పిలిపించి అమ్మాయిని అమ్మ కడుపు మాడ ఎవరని తెలియదు. పొంగు మీద ఉండాలి ఆయన అనిగిద్దులేని సంబడం తొందరగా పిలిపించు. అమ్మి బాబు గారు వచ్చి ఇంతసేపు అయినా లోనికి రమ్మనరేమే? ఇన్ని నాళ్ళకు వచ్చాడని కోపమా ఏమిటి? ఆయనకేం ఖరిమే రంగనాయకి ఇంటికి పోవడానికి? రూపమనగా మన్మధుడు, శర్మం మందం తప్ప అక్కడ వచ్చింది అన్న. భాగ్యమునగా కుబేలు, అది కూడా మనం తొందరగా కానివ్వండి. దానమునకు కర్ణుడమ్మా. మా తాతగారు ఏనాడో ధర్మం చేసాడు, కొట్లో నిలబడిన పంచలు. టీవీకి రారాజమ్మ. కాకపోతే ఆయన మడుగులో దూరాడు, ఈయన మన కొంపలో దూరాడమ్మా. ఆ నడక చూడవే అచ్చం అత్తరమ్మే సత్తారు సాహెబ్ నడకే తల్లి. ఇంకా నయ్యం లుంగీలు ఎమ్మెల్యే అంగడా సాహిబ్ నడకల్లా. చూడమ్మా ఇస్పేట్ ఆసు కాదులే తప్ప రెడీ క్యాష్. హలో 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 ఇస్పేట్ ఆశ కాదు బాబు, రెడీ క్యాష్. రెడీ క్యాష్ ఏడు మొగితే ఈ మొండకేమి లాసు. అమ్మి ఈడేదో లాసు అన్నాడు. ఆడ కోసైపోయి నాసి రకం లాగుంది. నాసు రకం అయితే ముంచుకొని నంచుకోవు, మధ్యగన్నంలో మామిడికాయ ముక్కలాగా. అమ్మ సరే కాని బాబు, ఆ రంగనాయకి ఇంటికి వెళ్ళకంటే అమ్మాయి బాధపడుతుంది. నేను ఆనన్నా తప్ప ఫ్రెండ్స్ లేరు. ఫ్రెండ్స్ ఈడ్చుకెళ్తే కాలు బట్టా చేయి బట్టా చీ కాదులే కన్నవ్వ బట్టి 4, 5, 6, 7 సార్లు శాంపిల్కి వెళ్ళాను. 7-8 సార్లు వెళ్ళా, ఇంకా శాంపిల్ గానే ఉందా? సున్నా కలిపితే కదా తప్ప పట్టింపు. సున్నా కలుపుకోలేకపోయారు, పట్టింపు లేకుండా పోయేది తప్ప. సున్నా కలిపితే నేను చూడగలిగేవాడిని. ఏనాడో రద్దు అయిపోయి పెద్దల్లో కలిసి తద్దినాలు పెట్టేవాడు కూడా ఇసుకు పుట్టేది. నాది ఎలా కడుగుతా దాని ఇంటికి వెళ్తాం తప్పు అంటావా? తప్పున్నారా? తమరెక్కడా, తమ దర్జా ఎక్కడా, రాలుగై ముండ రంగనాయకి ఎక్కడా? మీలాంటి వాళ్ళు అలాంటి దానికి గుమ్మం తొక్కవచ్చు నాని. లతప్ప బాబు గారు ఈసారి దాని ఇంటికి వెళ్ళినట్టు తెలిస్తే కాండ్రించి కేకరించి ఆపండి బాబు, ఆపుకొని సర్దుకొని సలివిడి ముద్దలాగా మింగండి. ఏమనాయనా ఇంత వచ్చింది? మీకు ఎప్పుడు రాదా? రాదు బాబు. శాంపిల్ కూడా రాదా? వచ్చినా వారకానికి అంతో ఇంతో వస్తుంది, కానీ మీలా వరద కొడుచుని ఒండ్రులో మాత్రం ఇంత రాదు. ఇంకేం వస్తుందో ముండగా తడారిపోయింది. చక్కగా సెలవిచ్చారు నాయన. మీలాంటి వాళ్ళు మొత్తం మడారిపోయి మా కోపంలో దూరంగా లేదు, మాకు తడారిపోతే తప్పే ఉంది. సరే కానీ బాబు, మనకు అదే ఉందో ఏం తిక్క కాదు బాబు. ఓహో తీట తీట కాదు. ఇలా దగ్గర రండి. వద్దులే, అమ్మాయి చూస్తే నీ కోసం వచ్చారనుకుంటది. ఇక్కడే ఉంటా, ఫోన్లో చెప్పినట్టు చెప్పు. ఫోన్లో కిలో నాకేం తెలియదు నాయన, పొయ్యేదుకునే గొట్టంలో చెప్పినట్టు చెప్తా. ఎట్టగట్టు చెప్పు, నాకు అర్థమయ్యేటట్టు చెప్పు. అదే బాబు గారు, వ్యాపారం ఏది వ్యాపారం? ఏది మునమో వ్యాపారం? ఏని అమ్మ కడుపు మాడ ఎవరం తెలియదు. అయ్యో మీకు అర్థం కాలేదు నాయన. మాలాంటి వాళ్ళని అడ్డం పెట్టుకుని బ్రోకర్ ఉండకూడదు, బిల్డింగుల మీద బిల్డింగులు గడిచారు. అయినా సంగతి మనకు ఎందుకులే బాబు. అదే బాబు, నల్ల మందు వ్యాపారం. నల్ల మందు వ్యాపారం ఏంది? అది స్మగుళ్ళ వ్యాపారం. వాళ్ళ ఇంటే బాగా అడుగుతారు, ఈకపోతే 7 గడ్డీలు వెనక నడతారు. ఎవరం తెలియదే. నల్ల మంది అడిగేవు కదా, మనకు లేదు. మన అత్తారు కొన్ని అవసరమా అని మెల్లగంటారే. పూటకు తులన్నారు కానీ పూర్తిగా పడుతుంది. ఇది గజమన్నారా పన్నే? పన్నా పెద్దని పడాయిగా అన్నారు కానీ పెద్ద చిన్నదని మాత్రం బయటపడరు. సరే ఈ రేత్రి జాగ్రత్త చేసి తెల్లవారుదాము ఎర్లీ మార్నింగ్ మంచులో పెట్టి తాటికాయ ఎంత శుద్ధంపుతా చాలా సైజు పెంచు. తమరు సైజు పెంచితే నా సంచి పట్టొద్దు. ఎట్టా తింటా? ఎలా ఏమిటి ఆయన అల్లుడు గారి పేరు చెప్పి ఐస్ క్రీమ్ లాగా అరచేతులు వేసుకొని ఏది జంతువులు తిన్నట్టు స్పూన్లు లేవు. అయితే మన ఇంటి అన్ని శాస్త్రం లేనమాట. దానికి ఏమి కర్మ నాయన, పెద్ద పెద్ద వాటిని. సరే మీ దగ్గర సిగ్గుమాలింది. నేను వచ్చింది ఇప్పుడే మీ భాష వంట పడ్డది. ఇన్ని సామెతలు అయితే సంకలు తట్టారు, ఆ మాత్రం అర్థం కాలా? సిగ్గుమాలిందంటే చుట్టపీక. ఏంది నువ్వు చుట్టలు కాలుస్తా? పెద్దగా రొకండి అమ్మాయింటి బాధపడ. అయినా మానుకోరాదు. చూడు ఆ చూడ ముచ్చడైన పెదాల పైన ఆ మచ్చలు ఏమిటి? ఎక్కడో కాని రాని చోట మాకు ఒక మచ్చ ఉంటేనే మీరు నచ్చకున్నారే. మీకు ఒంటి నిండా మచ్చలే కదా నాయన, మీ మచ్చల సంగతి చెప్పండి. ఓ సరినాగమ్మా, మాకు ఒంటి నిండా ఎన్ని మచ్చలుంటే ఇంటి దగ్గర ఇనపెట్టిన లచ్చలున్నట్టు మీ కనుక మచ్చలు పుట్టినయో పురుగులు వాడంటే మీ వ్యాపారానికి ఏం చేసుకో. నా చుట్టా పేసినది కానీ సిగరెట్ ఇస్తా కాల్చు. సిగరెట్ నాకు ఎందుకులే పాపం. గిడితే నాకు పట్టు గిట్టకపోతే నలపకుండా నాది నాకు ఇచ్చేయి. నా చేతికి దొరికిందా నలపకుండా నేను ఉండలేను. నలిపానా నీకు పనికిరాదు. ఈ దేవుడి పేరు నాకెందుకు నాయన. నాకు కావాల్సిన 1 రూపీస్ ఇస్తే. ఎంతలా తప్ప? 1 రూపీస్. 1 రూపీస్ ఇది ఏమన్నా మంచికి వచ్చిందా? నా తప్ప ఎంత అడిగింది? 1 రూపీస్ బాబు. ఉన్నేగా.